నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన బీజేపీ నేతలు. పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. మెండోరా మండలంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీలో చికెన్ షాప్లో గ్యాస్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదం. ఇద్దరికి తీవ్ర గాయాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న ఖార్గేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జాతీయ నాయకత్వం నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరగడంతో మంటల్లో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలైన సంఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీలో కొండూరు రాజేష్ చికెన్ షాప్లో గ్యాస్ లీకేజ్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. చికెన్ షాప్తో పాటు కిరాణా షాపును కొనసాగిస్తూ జీవనం గడిపే రాజేష్ దుకాణంలో సిలిండర్ లీకేజీ అవడంతో అగ్ని ప్రమాదం జరిగి రాజేష్తో పాటు తన తల్లి రుక్మాబాయి మంటల్లో చిక్కుకోగా స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అంబులెన్స్ సహకారంతో తీవ్రంగా గాయపడిన తల్లి కొడుకులను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ 134వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతిభావంతులను గుర్తించి ప్రతి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో వారితో నేరుగా మాట్లాడడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ యాదగిరి, ఆలూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అనేకమైనటువంటి దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అఖండ భారతం నుంచి మన దేశం నుంచి వెలువడినటువంటి దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆ దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు భారతదేశానికి ఆ పరిస్థితి రావాలంటే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలా, భారతరాలు సుఖంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా మోదీ గారు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిందో ఇంకా భవిష్యత్తులో అనేకమైన మార్పులు వస్తాయి. ఏ రకమైతే మనము ఏ ఆలోచనలైతే మనం ఈ పార్టీని స్థాపించుకున్నామో దానికి అనుగుణంగా వారు పని ప్రారంభించారు. ఇంకా అనేకమైనటువంటి దేశంలో అనేక మంది విదేశీయులు వచ్చి, తిరుగుబాటుదారులు వచ్చి ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించడం రిజర్వ్ ప్రసక్తి లేదు. మళ్ళీ కొత్త కమిటీ కూడా ఉన్నది. రీసెంట్లీ 3 రోజులు మనిషిగా వేయడం జరిగింది. ఈ దేశంలో ఎవరైనా సరే తిరుగుబాటుదారులు కావలేదు. కాబట్టి భారతదేశం ఏ విధంగా మనమందరం కూడా మన పండుగలు జరుపుకునే విధంగా మన అఖండ భారతం నుంచి వెళ్ళిపోయినటువంటి ఏ దేశంలో కూడా మన పండుగలు జరుపుకునే పరిస్థితి లేదు. పొద్దున దేశం విడిపోయే పరిస్థితి లేదు. మనకు ఈ జరుపుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఆ రకమైన ఆలోచనతో మన పనులు మనం చేసుకుంటూ దేశం కోసం మనం కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దాన్ని పిలిచి మీ అందరితో పాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మండల పార్టీకి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకోసం తమ వంతు కృషి చేయాలని ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల ప్రకృతి వనంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 56 వారాలుగా నిర్వహిస్తున్నామని, ప్రకృతి వనంలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్తను తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, సుమన్, భోజన్న, జహీర్, గణేష్, శ్యామ్ సుందర్, వేణు, యాదగిరి, రాహుల్ రాజ్, సంతోష్, రఘువరన్, సాయి, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. మెండోరా మండలంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన వడ్డే ఆనంద్ ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొడిచెర్ల గ్రామానికి చెందిన పడిగెల రవి భార్య శివరంజని ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుమే రాజేశ్వర్ అత్తమ్మ ఏనుగు గంగుబాయి ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో నాయక సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమన్న పండుగ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, భీమన్న ఉత్సవ మూర్తులను గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఊరేగించడం జరుగుతుందని అన్నారు. అనంతరం గంగా స్నానాలు చేసి గంగా స్నానాలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన వీధులలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించగా మహిళలు మంగళహారతులతో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం ఈరోజు ఆదివారం భీమన్న దేవుని కళ్యాణ మహోత్సవం నాగిల్లి కార్యక్రమాలు నిర్వహించి వన భోజనాలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అక్కడ అన్నదాన వితరణ కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుల సంఘం అధ్యక్షులు బొమ్మెర రంజిత్, ఉపాధ్యక్షులు బొంకూరు వేణు, తడ్పాకల్ రవి, తడ్పాకల్ సంజీవ్, దయాసాగర్, సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పడిగల్ గ్రామంలో భీమన్న పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్న ఊరేగింపు గంగ స్నానం చేసి రేపు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తెల్లందాకా తలవాలు అవుతాయి. వేల్పూర్ మండల్ పడిగల్ గ్రామంలో ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఏటా ఉత్సవాలు జరుపుకుంటాము. ఊరేగింపు చేసుకొని కళ్యాణం రాత్రి వనభోజనాలకు ఒక కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రబీలో జరుగుతున్నటువంటి వరి కొనుగోళ్లపై గత 3-4 రోజులుగా ఒక పక్క బీజేపీ, మరో పక్క బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేసినటువంటి పనిపైన కేవలం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కళ్ళాల దగ్గరకు వెళ్తూ బీజేపీ వాళ్ళు రైతు గోసా అని, బీఆర్ఎస్ వాళ్ళు రైతులను గవర్నమెంట్ మోసం చేస్తుందని ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ 5 సీజన్లలో ఎప్పుడూ కూడా రైతుకు ఇబ్బంది పరిస్థితి కలగకుండా చూసుకున్నామని, ఈ మధ్య కాలంలో కొంత లారీల కొరతతో రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన సందర్భంగా కొంత ఇబ్బంది అయిన మాట నిజమే, కానీ ఎక్కడా రైతుకు మేము కొనుగోలు చేయమని అనలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తుంటే ఎంఎస్పీ ద్వారా నిర్ణయిస్తుంది. ధరని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి కొనుగోలు చేసే బాధ్యత ఎందుకు తీసుకోదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, వరి సేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం 30,000 టన్నులు మాత్రమే మేము తిరిగి తీసుకుంటామని చెప్పిన విధానంపై ఏదైతే ఉందో దీనిపై మాట్లాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి అధ్యక్షుడు భాస్కర్, మాజీ అధ్యక్షుడు రవి, మాజీ డీసీసీ శ్రీనివాస్, కమ్మర్పల్లి టౌన్ అధ్యక్షుడు గణేష్, కుక్నూరు గ్రామ సర్పంచ్ భూమారెడ్డి, పడగల గ్రామ సర్పంచ్ రాజు, అక్లూరు గ్రామ సర్పంచ్ జనార్దన్, అంక్సాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నరేష్, గోపాల్, అరవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేయనని ఎప్పుడు చెప్పలేదు. చివరి గింజ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరి చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పగటి వేషాల్లాగా వస్తున్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రైతులకు అన్ని రకాల లాభాలు చేయాలని చూస్తుండో వాటన్నింటినీ మీకు అందే విధంగా చూస్తాం. వరి కొనుగోలు కేంద్రాల్లో
దయచేసి ఇక్కడ ఈ బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు చెప్తున్నాం, ఎక్కడన్నా మీకు రైతు కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు అవుతుంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ మండలంలో ఉన్న మా కాంగ్రెస్ నాయకులు గాని మేము గాని మా ఫోన్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసి చెప్తే గత నెల రోజులుగా మేము అదే పని మీద ఉన్నాం, ఇంకా వారం రోజులు కూడా అదే పని మీద ఉండి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు గానీ, మా ముఖ్య నాయకులు మండలంలో ముఖ్య నాయకులు కానీ, సర్పంచులకు గానీ మీరు సెంటర్ లో ఇబ్బంది ఉన్నదని చెప్తే మేము అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి ఆ సమన్వయపరిచే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రైతుల శ్రేయోభిలాషులుగా మేము తీసుకుంటామని సందర్భంగా తెలియదు. భీమ్గల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉత్తమ మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భీమ్గల్ మండలానికి చెందిన 150 మంది 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుర్జిల్ బాబు, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ పోచన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ మాదిక ఐక్య వేదిక ప్రతినిధులు వారిని శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు మెమోంటోలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ పోచన్న విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచించారు. చదువుకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే అవసరమైన సలహాలు, ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల అధ్యక్షుడు ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సంటిలత నర్సయ్య, గణేష్, చెంగల్ సర్పంచ్ రాజు, రాజేశ్వర్, అశోక్, దశరథ్, యోనో, చౌదరి, రతన్, కేసిక్స్ రవి, సంతోష్, మాదిగ సంఘాల పెద్దలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజ్ కుమార్, పల్మనాలజిస్ట్. నేను ఇక్కడ పల్లికొండ గ్రామం. ప్రస్తుతం మేము వినాయక్ హాస్పిటల్ ఆర్మూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన పెద్దలు మాదిగ ఐక్య వేదిక భీమ్గల్ తరపున నిన్న సన్మాన కార్యక్రమానికి పిలవడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసి మన విద్యార్థులకు 10th ఇంటర్ విద్యార్థులకు సన్మానం చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇన్స్పిరేషన్గా వాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా చదువులో ముందుకు రాణించాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఫస్ట్ వాళ్ళకంటూ ఒక గోల్ క్రియేట్ చేసుకొని ఆ గోల్ని ఏ విధంగా అమలుపరుచుకోవాలని వాళ్ళకు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. మన మాదిక ఐక్య వేదిక తరపున కండక్ట్ చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వాళ్ళకి ఏం ఎయిమ్స్ పెట్టుకోవాలి, ఏం గోల్స్ పెట్టుకోవాలి, ఎలా సాధించాలి, ఎలా కష్టపడాలి, ఎలా సోషల్ మీడియాకి అతిథులు కాకూడదని ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యూత్, ఈ విద్యార్థులే రేపటి మన భారతదేశానికి వెన్నుముకగా మారబోతున్నారు. సో వాళ్ళకి ఈ నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాల నుంచి ఎలా దూరంగా ఉంచుకోవాలో, ఇంకా చదువు పట్ల ఎలా ఆసక్తి పెంచుకోవాలో అనే విషయాలని నాతో పాటు పలువురు పెద్దలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ బాసా వేణుగోపాల్ యాదవ్ను బషీరాబాద్ గ్రామ పాలకవర్గం సభ్యులు సన్మానించారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్గా ఎన్నుకోబడిన బాసా వేణుగోపాల్ యాదవ్ను సర్పంచ్ జమునా మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నేల రమేష్, బందెల రాజు, అంకడి శేఖర్, దుంపాల్ రవి, నాయకులు ఏనుగు గంగారెడ్డి, నర్ర భూమేశ్వర్, బైకాని ముఖేష్, ప్రశాంత్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ కేదారీనంద స్వామీజీ ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందిపేట్ కేదార్నాథ్ ఆశ్రమంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, అర్చన, అభిషేకాలు నిర్వహించి తదనంతరం పౌర్ణమి సందర్భంగా కేదార్నాథ్ ఆశ్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కేదారానంద స్వామి భక్తులకు బొట్టు వితరణ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి రోజున జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుతూ స్వామివారి బొట్టు స్వీకరించడం ద్వారా చెడు దూరం అవుతూ మంచి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మెండోరా మండలంలోని అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యల్లో భాగంగా బాధితుడు రాజేశ్వర్కు 50 కిలోల బియ్యం, బక్కన్నకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా విలువ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి లభించే అన్ని రకాల సహాయాలు బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగాపుత్ర సంఘం సభ్యులు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ మదన్పల్లి గ్రామ ప్రజలు పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు పిల్లలు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని కోరినట్లు తెలిపారు. మదన్పల్లిలో గంగాపుత్ర సంఘం సభ్యులందరము కలిసి గంగమ్మ తల్లి గుడిని నిర్మించుకున్నాం. 2009లో నిర్మించినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము గంగమ్మ మాతకు కళ్యాణం చేస్తున్నాము. మరియు బోనాలు తెల్లారి మరి బోనాలు తీస్తున్నాం. పాడి పంట గోద గొడ్డు వర్షాలు పడాలని, పిల్లలు జల్లలు అందరూ సమృద్ధిగా ఎదగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా దానికంటే ఎక్కువ ఘనంగా మేము ఆ దేవికి పూజ నిర్మించినాం. కాబట్టి దయ ఆ దేవుని దయ మా ఉంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఈ మాదిరిగానే 13-14 సంవత్సరాలు అయింది. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్లమ్మగుట్టకు చెందిన బాధితురాలు రెంగి లక్ష్మి అన్నారు. శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితురాలు లక్ష్మి మాట్లాడుతూ, మేము ఎలాంటి పూజలు చేయలేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని, ఇల్లు నిర్మాణం కోసమే పూజలు చేసుకున్నామని అన్నారు. కానీ మా పట్టాను కొందరు అమ్మాలని అన్నారు. కానీ నేను వద్దనున్నందుకు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గుప్త నిధుల కోసం పూజలు చేశానని, నాపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు. నేను నా జాగాలో నాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, దానికోసం కట్టుకుందామని చెప్పేసి పూజ చేసుకుంటున్నాము. పూజ చేసిన దానికి శుద్ధ పూజలు అవి ఇవి అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. నేను ఎండలేను సార్, ఒకటి అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నా జీవితం ఖరాబ్ చేయాలని చెప్పేసి అట్లా చేస్తున్నారు. ఇల్లు కోసం క్యాష్ 5 లక్షల క్యాష్ శాంక్షన్ అయింది కట్టుకోవడానికి. నేను దానికోసం పూజ చేస్తే వాళ్ళందరూ నాకు ఇల్లు అమ్మమన్నారు, నేను అమ్మలేదు. దానికోసం ప్లాట్ అమ్మమన్నారు, అమ్మలేదు. దానికోసం అని ఇట్లా లేను, నేను దెంకపోయినా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు అవన్నీ చెప్పారు. అవన్నీ ఏం లేదు, నేను ఎస్ఐ ముందటనే ఉన్నా, న్యూస్లు వస్తూనే ఉన్నాయి. నేను దెంకపోయినా పోలీసు వాళ్ళు గాలిస్తున్నారని చెప్పి నేను ఏది చేయలేను. అనవసరంగా నన్ను ఇట్లా ఎక్కించారు. ఓన్లీ పూజ కోసం, ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే మాకు శాంతి పూజ చేసుకుందాం, భూమి పూజ చేద్దామని చెప్పేసి చేస్తాం అంతే, దానికి ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు ఫొటోస్ తీసుకోవాలి కదా, నాకు పైసలు శాంక్షన్ కాదు, దానికోసం అని గుంతలు తోడిపించింది వాస్తవం. అది కూడా ఒకటి దవ్వినం, ఇంకోటి కొంచెం దవ్వుడికి వాళ్ళు అట్లా. ఖమ్మం నగర కాంగ్రెస్ అగ్రనేత మహమ్మద్ జావేద్ అకాల మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన సంతాప సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ఖమ్మం నగర కాంగ్రెస్ అగ్రనేత పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ జావేద్ అకాల మరణం కాంగ్రెస్ శ్రేణులను విషాదంలో ముంచెత్తింది. ఖమ్మంలో నిర్వహించిన సంతాప సభలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావేద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. మహమ్మద్ జావేద్ మరణం పార్టీకి, ఖమ్మం జిల్లాకు తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్మ గంగొండ తన బావ చెక్కెల గంగారంతో కలిసి గొర్రెలకు నీరు తాగించేందుకు మంజీరా నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కుర్మ గంగొండ ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోతుండగా ఆయనను కాపాడేందుకు గంగారం నీటిలోకి దిగాడు.
అయితే ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఈ ఘటనను గంగొండ 5 ఏళ్ల కుమారుడు సంతోష్ తన కళ్ళ ముందే చూడాల్సి వచ్చింది. తండ్రి మేనమామ నదిలో మునిగిపోవడంతో బాలుడు ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు సమయంలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. 2 రోజుల క్రితమే రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన బావను చూడ్డానికి వచ్చిన గంగారం ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బావ బామ్మర్దులు ఇద్దరు ఒకేసారి కనిపించని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కామారెడ్డి జిల్లాలో భూ వివాదం విషాదాంతమైంది. లింగాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహం పాడుబడ్డ బావిలో లభ్యం కావటం కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన రాజారెడ్డి 6 ఏళ్ల క్రితం మంచాల ఎల్లయ్య వద్ద భూమి కొనుగోలు చేయగా కొంత డబ్బు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం రాజారెడ్డి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా రాజారెడ్డి మృతదేహం గ్రామ శివార్లోని పాడుబడ్డ బావిలో లభ్యమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భూ వివాదమే ఈ ఘటనకు కారణమా అనే దానిపై విచారణ కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన బీజేపీ నేతలు. పాల్గొన్న పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. మెండోరా మండలంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. వరి కొనుగోళ్లపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీలో చికెన్ షాప్లో గ్యాస్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదం. ఇద్దరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.